నిన్నెవడో పట్టించుకోవట్లేదు కదా! సో, ఈ వీడియో విన్న తర్వాత ఎవరో పట్టించుకోవట్లేదు అని నువ్వు బాధపడాలా? లేదంటే ఇంక దీనికి ఆల్టర్‌నేటివ్‌గా ఏమన్నా ఆలోచించుకొని హ్యాపీగా ఫ్రీ అయిపోవచ్చా అనేది నీకు క్లారిటీ వస్తది. అది ఏమవుతదనేది నేను కూడా చెప్పలేను. వీడియో చివరి వరకు చూడు. ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఇబ్బందొచ్చి, చిరాకొచ్చి నువ్వు నీ రూమ్‌లో నుంచి బయటికి రావడం మానేసావు. 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు, 4 రోజులు రాలేదు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ రోజు మాత్రమే అడుగుతారు. "ఏంటి బయటికి రావట్లేదు" అంటారు. లేదు ఏదో డిస్టర్బెన్స్‌లో ఉన్నాడంట అని చెప్తే రెండో రోజు అడుగుతారు. అన్నీ అలాగే ఉంటాయిరా. బయటకొచ్చి తిరిగితే ఫ్రెండ్స్‌లో అయి కలిస్తే అన్నీ మర్చిపోవచ్చు. కొంచెం ఫ్రెష్‌గా ఉంటాడంటారు. నువ్వు నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు 2 వారాలు అలాగే ఉన్నావనుకో, అప్పుడు నిన్ను ఎవడు అడగడు. అయిపోయింది. నీ చాప్టర్ అయిపోయింది. తిప్పేస్తారు నిన్నింక. ఎందుకంటే ఏదో నీ మీదుండే అభిమానంతోనో, లేదంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతోనో, బయటికి రారా ఏం జరిగిందసలు? ఏమైంది? 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 అనే ఆతృతతో నిన్ను పలకరించేవాళ్ళు 70-80% ఉంటారు. అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్. మిగతా 10-15% ఎవరైతే ఉంటారో ఆళ్ళు మనం అంటే అభిమానం ఉన్నోళ్ళు, లేదంటే మనకుండే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్. ఈళ్ళు మాత్రం "అరేయ్! బయటికెళ్ళరా, బయటికి రా, ఏం గాదు, ఇయన్నీ అలాగే ఉంటాయి. నాకు లేవా? ఆడికి లేవా? ఆడికి లేవా?" అని చెప్పి ధైర్యం చెప్పడానికి ట్రై జేస్తారు. కానీ నువ్వు ఇయన్నీ గూడా వినకుండా, వారం దాటి నువ్వు ఇదే ప్రవర్తనలో ఉండి, ఒకే రూమ్‌లో ఉండి, ఒంటరిగా ఉండి, దూరంగా ఉండి, ఎవరికీ కనిపించకుండా ఉంటే, నిన్ను ఎవడు దేకను కూడా దేకడు. ఎందుకంటే ఆళ్ళకి అవసరం లేదు. మర్చిపోతారు. కావాలని మర్చిపోరు. నీ మీద కోపంతో మర్చిపోరు. నీ మీద పగతో మర్చిపోరు. ఇక్కడ ఎవడికుండాల్సిన తలపోట్లు ఆడికున్నాయి. రేపొద్దున్నాడు నువ్వు నువ్వు బయటికి రావాలి, నిన్ను బయటికి తీసుకురావాలి, ఖచ్చితంగా నిన్ను గట్టున చేరెయ్యాలనే లక్ష్యంతో ఎవ్వడో ఉండడు. నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ ఒకడున్నాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు ఫ్రెండు ఇక్కడ కాదు వేరే ఏరియాలో. వాడేంటంటే విపరీతంగా ఆడికి నచ్చినట్టుండాలి. నాకు నేనేది కోరుకుంటే అది కావాలి అని మొండి పట్టుదలతో ఉండేవాడు. ఏమన్నా ఇవ్వకపోతే ఆడు గదిలోంచి బయటికి రాకపోవడం, లేదంటే 2, 3 రోజులు కనిపించకపోవడం ఇలా చేసేవాడనమాట. సో, ఫస్ట్‌లో బానే ఉండేది. ఆడికేమన్నా వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఏమన్నా కోరికలు కోరుకుంటాడు. కొని తెచ్చిచ్చేవారు. ఈడితో ఎందుకులే మళ్ళీ గదుల్లో అయి తలుపులేసుకుంటాడు ఎళ్లి. ఎవరితోని మాట్లాడడు అది ఇది అని చెప్పి. అది ఎదుగుతూ వచ్చి ఆ స్టేజ్ పెరుగుతూ వచ్చే కొద్దీ ఆడిని వదిలేసారు. ఆడేమన్నా అడిగాడనుకో, "ఒరేయ్! మా వల్ల అవ్వదు. నువ్వు తింటే తిను, బయటకొత్తే రా, ఎటన్నా పోతే పో" అన్నారు. ఇంట్లో వాళ్ళు. సొంత అమ్మా, నాన్న. ఆ 10థ్, ఇంటర్‌లో ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలన్నప్పుడు ఆ స్తోమత తగ్గట్టు కొనిచ్చారు. ఆ బిహేవియర్ కంటిన్యూ అవుతూ వచ్చే కొద్దీ ఒక స్టేజ్ ఒక 24, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా వల్ల అవ్వదు. తింటే తిను లేదంటే పో అన్నారు. సో, ఇప్పుడు ఆడు కోపగించుకున్నా, ఎటన్నా ఎళ్ళిపోయినా, ఏమన్నా చేసుకున్నా సరే ఎవడికి ఫరక్ పడదు. ఎందుకంటే అది అలవాటయిపోయింది ఆళ్ళకి. సో, నువ్వు కూడా అంతే. నువ్వు విపరీతంగా కష్టాల్లో ఉన్నావు కదా అని ఏడుస్తూ కూర్చుని, ఎవడో సింపతి గెయిన్ చేసుకుందాం, లేదంటే మనం ఇలా కూర్చుంటే ఎవడైనా వచ్చి పలకరిస్తాడు, లేదంటే మనల్ని పట్టించుకుంటాడు అని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు జనానికి అలవాటైపోతావు. ఆడెప్పుడు చూసినా అలాగే ఉంటాడురా. ఏం మనకు లేవా? మనం పోరాడట్లేదా? మనం ఉద్యోగాలు చేయట్లేదా? మనకు కష్టాలు లేవా? మనకు అప్పులు లేవా? ఏదో ఆడికొక్కడికే ఉన్నట్టు ఆడితో ఉంటే మనకు కూడా దరిద్రం రా బాబు అంటారు. నువ్వు ఎంత ఫీల్ అయినా సరే ఇది నిజం. పట్టించుకోరు. నువ్వు అలవాటైపోయావు. సో, నువ్వేమనుకుంటావు నన్ను జనం పట్టించుకోవట్లేదు అసలు నేను ఎంత హానెస్ట్‌గా ఉన్నానో, పలానోడికి కష్టం వచ్చినప్పుడు నేను రోజు పలకరించాను, పలానోడు ఏడుస్తున్నప్పుడు నేనెళ్ళి భుజం తట్టాను, పలానోడు అప్పుల్లో ఉన్నప్పుడు నాకు చేతనైన సాయం నేను చేశాను. కానీ ఈరోజు నేను ఈ కష్టంలో ఉంటే నన్నెవడో పట్టించుకోవట్లేదు. ఇంత బాధ ఉంది నా గుండెల్లో. నేను ప్రేమించినోడు పట్టించుకోవట్లేదు. నా ఇంట్లోళ్ళు పట్టించుకోవట్లేదంటే ఎందుకు పట్టించుకోవాలి? అది నీ ప్రాబ్లమ్. నిజమే కదా! ఆళ్ళన్నది కూడా. ఆళ్ళకి కష్టాలున్నాయి. కానీ ఆళ్ళెందుకు కూర్చొని ఏడవట్లేదంటే ఆళ్ళకి తెలుసు. కూర్చొని ఏడిత్తే ఏం పీకలేము, ఏం జరగదనేది ఆళ్ళకి క్లారిటీ ఉంది. నీ ఒక్కడికే క్లారిటీ లేదు. పైగా పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావు చూసావా? దానికంటే వరస్ట్ థింగ్ ఇక్కడ ఏది ఉండదు. ఒక రూమ్‌లోంచి నువ్వు బయటకి రానన్ని రోజులు, 1, 2 రోజులైతే వాళ్ళు పలకరిస్తారు, పట్టించుకుంటారు గానీ, ఒక వారానికి మించి నువ్వు అదే పొజిషన్‌లో ఉంటే నిన్నొక వ్యాధిగ్రస్తుడినో, లేదంటే ఏదో వీక్‌నెస్ ఉంది, ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి డాక్టర్‌ని పిలిపించి నీకు ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు తప్ప, ఒక 10 మందొచ్చి కూర్చొని నిన్ను సంతోషపెట్టాలని గానీ, నిన్ను ఆ మూడ్‌లో నుంచి బయటికి తీసుకురావాలని గానీ, సినిమాల్లో తప్ప బయటైతే ట్రై జేయరు. చివరికి నువ్వు నిజంగా మానసిక రోగివయిపోతావనమాట. అందుకని నేనేం జెప్తున్నానంటే, ఇక్కడ ఎవడో పట్టించుకోవట్లేదు, ఎవడో నన్ను మినిమమ్ నా కోసం ఆలోచించట్లేదు అనేది మానేయి. ఇక్కడంత ఖాళీ ఎవడికి లేదు.
ఇప్పుడు మనమే ఉన్నాం. మన అమ్మమ్మలో, మన నానమ్మలో, మన తాతయ్యలో ఆళ్ళు వీళ్ళ మీద మనకి చాలా ఎమోషన్ ఉంటది. చాలా అంటే చాలా డెప్త్ ఎమోషన్ ఉంటది. కానీ ఒకానొక టైంలో ఆళ్ళు ఎక్స్‌పైర్ అయిపోతారు. చనిపోతారు. ఆళ్ళు చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ మన మీద ఎన్ని రోజులుంటది? ఎప్పుడో ఎవరో తాత మనం చూసినప్పుడు, లేదంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళు గుర్తొచ్చి ఫీల్ అవుతాం తప్ప, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆళ్ళనే గుర్తు చేసుకుంటావా? హానెస్ట్‌గా చెప్పు. ఇలా అన్నందుకు నన్ను చాలామంది తిట్టుకోవచ్చు. కానీ నేను నిజం చెప్తా. మీరు తిట్టుకున్నా పర్లేదు. ఆలోచించవు కదా! మూవ్ ఆన్ అయిపోతావు. ఆళ్ళ గురించే ఆలోచించి నాకు తాత లేడు, నాకు అమ్మమ్మ లేదు, నాకు అమ్మమ్మ ఇల్లు లేదు, సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళడానికి మా అమ్మమ్మ లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ కూర్చుంటే సమ్మర్ హాలిడేస్ వచ్చి అక్కడ ఆగిపోతాయి నీకోసం. లేదంటే మీ అమ్మమ్మ వస్తదా తిరిగి? రాదు కదా! సో, ఇది అంతే. ఎవడో నన్ను పలకరించాలి, ఎవడో నన్ను పట్టించుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోని అవ్వదు. నువ్వు రోజు ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే మీ నాన్న, అమ్మ అయినా 10 రోజులో, 20 రోజులో ఓదారుస్తారంతే. తర్వాత అదే ఏడుపులో కూర్చున్నావనుకో, నీకొక ముద్ద పాడేసి, నిన్నలా చూసి ఆళ్ళు బాధపడతారు తర్వాత. మా కర్మకి ఏంటి భగవంతుడు ఇలా రాసాడు, ఈడిలా తయారయ్యాడేంటి, ఇంక ఇంతేనేమో, సరే ఈడి గురించి ఆలోచిస్తే రేపొద్దున్న ఇల్లు గడవడం కష్టం అయిపోద్దని నిన్నలా ఒంటరిగా ఇంట్లో వదిలేసి ఎవరి పనులకి ఆళ్ళు ఎళ్ళిపోతారు. సొంత అమ్మా, నాన్న. జరుగుద్దిది. ట్రై చేసి చూడు కావాలితే. నువ్వు అట్‌లీస్ట్ ఇది తెలుసుకోవడం కోసమైనా సరే నువ్వు కోపగించి చూడు. ఒకరోజు కోపగించి బతిమిలాడతారు. 2 రోజులు కోపగించి కొడతారు. మూడో రోజు కోపగించి వదిలేస్తారు. ఈడికేదో అయ్యింది, ఏదో పట్టింది ఈడికని చెప్పి భూత వైద్యులను తీసుకురావడం, డాక్టర్లను తీసుకురావడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ ఒకడినొకడిని పట్టించుకునేంత తీరిక లేదు. నేను చెప్తున్నాను కదా! రోజు ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతాను. నేను ఛానల్ పెట్టిందే అందుకు అని ఎందుకన్నానంటే, బేసిక్‌గా ఇక్కడ కొంపలో వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవట్ల. అలాంటిది పట్టించుకోవాలని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? ఇక్కడ అన్నీ అవసరాలతో ముడిపడి ఉన్నాయి. అసలు నీకుండే స్టేజ్, నువ్వు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతున్నావు అంటే, ఈడి బ్యాక్‌గ్రౌండ్ బావుంది. ఈడు ఖచ్చితంగా పలానా చోట ఉద్యోగం కొడతాడు, కొంచెం గట్టోడు, ఈడితో పరిచయాలు పెంచుకోవాలి. లేదంటే ఈళ్ళ నాన్నకి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, ఈడితో పరిచయాలు పెంచుకోవాలి. ఈడు ప్రస్తుతం ఒక మంచి టాపరు, ఈడితో పరిచయాలు పెంచుకోవాలి. లేదంటే ఈడు అప్‌కమింగ్ 5 సంవత్సరాల్లో గట్టిగా కొట్టబోతున్నాడు, ఈడితో పరిచయాలు పెంచుకోవాలి. ఇలా అయితేనే నిన్ను పట్టించుకుంటారు. ఈడు అప్పుల్లో ఉన్నాడు, ఈడు బాధల్లో ఉన్నాడు, ఈడు పైకి రావడం కష్టం, అమ్మో ఈడు ఏది పట్టుకుంటే అది మసి, ఈడు ఫెయిల్యూరు, ఈడు దేనికి పనికిరాడు, ఈడొక ఇది అని చెప్పేసి డిసైడ్ అయిపోయారనుకో, నీ చుట్టూ పరిచయాలు ఉండవు, నిన్నెవడు పట్టించుకోడు. నిన్ను పట్టించుకోవాలి అంటే రెండే 2 పాయింట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకో. దీంతో వీడియో ఎండ్ చేస్తాను. చాలా సాలిడ్ ఉంటాయి 2 కారణాలు. ఒకటి, గట్టిగా ఏదైనా సాధించాలి. గట్టిగా, బలంగా అట్‌లీస్ట్ ఈడిది చెయ్యి, ఈడీ పొజిషన్‌లో ఉండలేడేమోరా, ఈడీ పొజిషన్‌లో ఉంటాడో అని ఎవడో ఎక్స్‌పెక్ట్ చేయలేనంత పొజిషన్‌కి నువ్వు వెళ్ళాలి. మరీ బీభత్సంగా కాకపోయినా నువ్వు సైకిల్ మాత్రమే కొనగలవు అందరి దృష్టిలో. నువ్వు కారు కొన్నావనుకో, ఖచ్చితంగా నువ్వు గుర్తుంటావు, నిన్ను పట్టించుకుంటారు. ఇంకోటి, ఎవడో పోయినప్పుడు, ఆడు అన్ని రోజులు చాలా మంచోడు, చాలా బ్రతికాడు, ఎవరి దగ్గర మాట అనిపించుకోలేదు, హానెస్ట్‌గా ఉన్నాడో, అప్పుడు ఎవడో పట్టించుకోడు. ఎప్పుడైతే ఇలా హానెస్ట్‌గా ఉండి, మంచిగా ఉండి, అందరికీ హెల్పింగ్ నేచర్‌తో ఉన్నాడో, టక్కున పోయాడనుకో, ఆడి గురించి చెప్తారు బాసు నిజంగానే. అయ్య బాబోయ్! అసలు మనిషి అంటే తీరడురా, ఈ రోజుల్లో పుట్టాల్సినోడు కాదు. మరి ఎప్పుడు ఎవరిని పన్నెత్తి మాట అనడో, టక్కుమని ఎవరికన్నా సాయం అయితే వచ్చేస్తాడు. ఇలాంటిది ఇలా జరిగిపోయింది ఏంట్రా అని పోయిన తర్వాత అంటారు. బతికున్నప్పుడు ఎవడో అనడు. ఎందుకంటే బతికున్నప్పుడు ఆడిని పొగిడితే ఆడికి క్రెడిట్స్ వెళ్ళిపోతాయి. ఈడికంటే ఆడు గొప్పోడైపోతాడు. అలా 10 మంది చెప్పేసుకుంటే ఆడికి మంచి ఫేమ్ వచ్చేసి ఆడు కళకళలాడిపోతాడు కదా! అందరూ ఆడిని అమ్మోడు గొప్ప అంటే మిగతాళ్ళకి నచ్చదు. అందుకని ఆడు ఎంత మంచోడైనా, ఆడు ఏం పీకినా సరే, ఆడు బతికున్నన్ని రోజులు ఆడిని గొప్ప అని చెప్పరు. ఆడు చచ్చిపోవాలి. అప్పుడు గొప్ప అని చెప్తారు. అప్పుడు ఎవడికి కావాలి? అది కూడా ఒకరోజే చెప్తారు. మళ్ళీ 11వ రోజు భోజనాల్లో తలుచుకుంటారు. మళ్ళీ సంవత్సరికంగా తలుచుకుంటారు. తర్వాత సంవత్సరాలు గడిచిపోతాయి, ఎవడో పట్టించుకోడు. అందుకని ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ చచ్చిపోయి సాధించడం అనేది నా దృష్టిలో ఫేకు. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత బొచ్చు నువ్వు సాధించేదేముంది? ఇక్కడ ఎవడికి అవసరం లేదు, ఎవడికి ఫరక్ పడదు, నువ్వు ఉన్నా పోయినా. సో, ఇంకా ఉన్న సోలో ఒకే ఒక్క ఆప్షన్, నిన్ను జనం పట్టించుకోవాలి అంటే గనక నువ్వు గుడ్డిగా ఫస్ట్ జనాన్ని పట్టించుకోవడం మానేయి. అన్నిట్లికంటే ముఖ్యమైనది, ఎవడో ఏదో చేస్తాడో, ఎవడో మనకి పలానా మాట సాయం చేస్తాడో, లేదంటే హెల్ప్ చేస్తాడో అని వెళ్ళడం మాని. ఎప్పుడైతే నువ్వు ఎవడో మాట సాయం చేస్తాడో అనే దాని మీదకి నీ చూపు, లేదంటే నీ ఆలోచన వెళ్తుందో, అసలు ఫస్ట్ నీ క్యాపబిలిటీ, నీ కెపాసిటీ ఏంటనేది మర్చిపోతావు.
మర్చిపోయి వెళ్తే ఆయన చెప్పారు కదా పని అయిపోద్దులే, వెళ్తే ఇగో ఆయన ఉన్నారు కదా పని అయిపోద్దులే, వెళ్తే ఇగో ఆయన మాట్లాడుతా అన్నారు కదా ఇంక సెట్ అయిపోద్దులే, ఇలాంటివి వద్దు బాసు, అవ్వవయ్యి. ఏదో వాళ్ళు పెద్ద మనసు కాబట్టి వాళ్ళు చేస్తానని ఉండొచ్చు, కానీ 100% చేస్తాడని నువ్వు నమ్మడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయకపోవడం, వెయిట్ చేయించడం, ఇంకోటి చేయించడం, తర్వాత మళ్ళీ నువ్వు వాళ్ళని తిట్టుకోవడం, ఇదంతా అవసరమా? ఇదంతా దేనివల్ల వచ్చిందంటే నిన్ను ఎవడో పట్టించుకోవట్లేదు అన్న దాంట్లో నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఎందుకు పట్టించుకోవాలి నిన్ను? వాళ్ళకి పని పట్టలేదా? నువ్వు పట్టించుకుంటావా? ఇప్పుడు నేనే ఉన్నాను. సో నాకు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చాలాసార్లు మీరే అంటున్నారు, బ్రో చెమటలో విపరీతంగా చెమటలో ఎందుకు పడుతున్నాయి బ్రో, అట్లీస్ట్ ఫ్యాన్ వేసుకో లేదంటే ఏసీ పెట్టుకో అంటున్నారు. ఇప్పుడు నేను ఫ్యాన్ ఏసీ పెట్టుకుని నా స్టూడియో సెటప్ని ఇంకొంచెం క్వాలిటీ కోసం పెంచాలి అంటే నాకు దగ్గర 3-4 లక్షలు అవుతాయి. సో నేను ఎంత చెప్తున్నా మీరు ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నాకు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి నేను కూర్చుని ఏడిస్తే తిడతారు మీరు నన్ను. అంటే కష్టపడి చేసుకోవాలి, ఏదైనా వాళ్ళ కాళ్ళే చేసుకోవాలి, ఎవరికెవరో చేయరు, మళ్ళీ మీరు నాకు చెప్తారు. సో నాకు ఏం లేదు, నాకు చెమటలు పడుతున్నాయా, నాకు ఇంకోటి లేదు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడో అడగట్లేదు, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను కదా, కనీసం నాకు ఏ అప్రైజల్ కూడా లేదనేది నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు ఇది నచ్చింది, నన్ను ఎవరో ఎందుకు పట్టించుకోవాలి, నాకు అవసరం లేదు, నాకు ఇలా బాగుంది, నాకు ఎలా చేసినా ఏం కష్టంగా అనిపించట్లేదు. సో నేను ఎవరో నన్ను పట్టించుకోవట్లేదని ఇవన్నీ చేయట్లేదు, ఎవరో పట్టించుకోవాలని కూడా చేయట్లేదు. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, అలా మాట్లాడడం నాకు ఇష్టం. సో నేను మాట్లాడడం మీకు నచ్చింది కాబట్టి మీరు హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు ఇద్దరం కనెక్ట్ అయ్యాము, మనం మాట్లాడుకుంటున్నాం 1-on-1. అంతేగాని నేను ఇంత చెమటలు పట్టి ఇలా చెప్తున్నా కూడా నాకు ఇంకా ఎక్కువ మంది చూడట్లేదు నన్ను, నేను చాలామందితో మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ 20,000 30,000 చూస్తున్నారు, నన్ను 10 లక్షల మంది చూడాలి, నన్ను పట్టించుకోవట్లేదని నేను మూలకెళ్ళి కూర్చుంటే వర్స్ట్గా ఉంటుంది. సో ఆ మెంటాలిటీస్ మానేయండి. ఇక్కడ ఎవరిని పట్టించుకోడు, చెప్తున్నాను కదా. ఒక రూమ్లో నుంచి మనం 1, 2, 3 రోజులు బయట రాకపోతే ఓకే, కానీ అందరూ పలకరిస్తారు, కానీ అంతకు మించి బయటికి రాకపోతే, మనం అక్కడే పడుకుని అక్కడే ఉండిపోతే వాళ్ళు పనులు చేసుకుంటారు, మన మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అయిపోయింది, వీడు ఇంక దేనికి పని చేయడు, వీడు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, మనకు లేవా ఏంటి కష్టాలు, అలాగే ఉంటారు, ఇంట్లో సాగుతుంది, వాళ్ళ అమ్మ నాన్నలు పోషిస్తున్నారు కాబట్టి వాడు అలా మూల కూర్చున్నాడు. అదే ఎవడో లేనోడైతే, అదే మధ్యాహ్నం భోజనం లేకపోతే, సాయంత్రం తినడానికి లేకపోతే సంకనాగుతో వెళ్ళి పని చేస్తాడు, ఎందుకు చేయడం అంటారు. సో ఇలాంటి మాటలు అవసరమా? నిన్ను ఎవడో పట్టించుకోవడానికి నువ్వు బలంగా నమ్ము. ఇంతకుముందు వీడియోలో చెప్పా, అడవిలో ఉన్నాను అనుకో, నువ్వు అక్కడవే అడవిలో ఉన్నావు. సో ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయకపోతే ఏ సింహమో పుల్లో వచ్చి తినేస్తుంది. అలాంటప్పుడు నీకు ఏ బెరుకు భయం ఉండదు. ఎవడో వస్తాడో పలానాడో కూడా చూస్తాడు, అయ్యో నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నన్ను ఒక్కడే వదిలేసాడు అనిపించదు. ఇక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావు ఈ ప్రపంచంలో, ఇంకెవడో లేడనుకున్నప్పుడు నీ మెంటాలిటీ వేరుగా ఉంటుంది. నీ చుట్టూ 10 మంది ఉన్నారు, నా చుట్టూ మనుషులు ఉన్నారు, నా చుట్టూ చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవడో పట్టించుకోవట్లేదు అన్నప్పుడే దరిద్రమైన ఆలోచనలన్నీ వస్తాయి. సో ఎవరు లేడు, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఈ మెంటాలిటీతో ఉండు. రేపొద్దున్న నుంచి ఖచ్చితంగా నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఎవడో లేడు, నీతో మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడు, నిన్ను ఎదవం చేయాలని చూస్తే వాడికి వీలైనంత దూరంగా ఉండు. ఎవడో రెఫరెన్స్ ఇస్తాడో అనేది ఎక్స్పెక్ట్ చేయకు. ఒకవేళ రెఫరెన్స్ ఇచ్చినా సరే నిన్ను నువ్వు నమ్ముకున్న ఆ ప్లేస్కి వెళ్ళి తప్ప, ఆయన చెప్పారు కాబట్టి పని అయిపోద్ది అని మాత్రం వెళ్ళకు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఏం చేసినా సరే నువ్వు సక్సెస్ అయితే తప్ప, నీ రేంజ్ మారితే తప్ప నిన్ను ఎక్కడ ఎవడో పట్టించుకోడు. ఆ రేంజ్ మారాలంటే నువ్వు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది నీకు ఏది ఈజీగా ఉంది, నువ్వు దేంట్లో బాగా పని చేయగలుగుతున్నావు అదొక్కటి గుర్తుపెట్టుకుని కళ్ళు మూసుకుని గుడ్డెద్దులాగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఉడుకొచ్చినా, చెమటలు పట్టినా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. రావాల్సినవన్నీ రావాల్సిన టైంకి రావాల్సి వస్తే ఖచ్చితంగా వస్తాయి. ఇది ఒక్కటి నమ్ము. హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఎదవ తలపోట్లు ఉండవు, ఏదో పంచాయతీలు ఉండవు. ఫస్ట్ అర్థమైంది అనుకుంటా.